టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ క్రేజ్ 2 నెలలు అవుతున్నా కూడా తగ్గలేదు. దాదాపు 1800 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. అటు ఈ మధ్య ఓటీటీలోకి అడుగుపెట్టి దుమ్ము తులిపేస్తుంది. నెట్ఫ్లిక్స్లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ త్రివిక్రమ్తో సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీకి అల్లు అర్జున్ తీసుకుంటున్న పారితోషికంపై సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ గతంలో నటించిన పుష్ప 2 మూవీతో నేషనల్ వైడ్ మంచి టాక్ను సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్గా పుష్ప 2 మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఈ మూవీని 450 కోట్లతో నిర్మిస్తే అందులో 300 కోట్ల వరకు హీరో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 700 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారు? భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని సాధిస్తారా లేదా అనేది ధోరణిలో కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. గతంలో వీరిద్దరు కాంబోలో అల వైకుంఠపురంలో మూవీ వచ్చింది. హిట్ సినిమాలు లేని అల్లు అర్జున్కు కంబ్యాక్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమాపై అప్పటి నుంచే అంచనాలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి. పాన్ ఇండియాలో తనను మించిన దర్శకుడు లేడు అనే రేంజ్లో త్రివిక్రమ్ ఈ సినిమాని చేయబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగానే త్రివిక్రమ్ ఆ రేంజ్లో సినిమాని చెప్పగలరా? ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిచయమైన డైరెక్టర్ ఇప్పుడు మొదటిసారి పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన అహర్నిశలు ప్రయత్నిస్తామైతే చేస్తున్నారట. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ మీద నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఎలా పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ మూవీ తర్వాత సుకుమార్తో పుష్ప 3 చేయనున్నారు. పుష్ప 2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగదీశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 18 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారంటూ అటు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు బయటకు వస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఓకే అవగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమిళ నటుడు సముద్రకని. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్నయ్య అనగా త్రివిక్రమ్ దగ్గర నుంచి నాకు సందేశం వచ్చింది. త్వరలోనే అన్ని వివరాలను చిత్రబృందం వెల్లడిస్తుందంటూ సముద్రకని వెల్లడించారు. సోషియో మైథలాజికల్ జోనర్లో రాబోతున్న ఈ ప్రాజెక్టులో శివుడి తనయుడు కార్తికేయుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని సమాచారం. భారతీయ పురాణాలను నేటి సాంఘిక అంశాలకు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది.